10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మరి ఒక చక్కని సందేశాన్ని వినేదానికి సిద్ధపాటు కలిగి ఉండండి. లోకంలో దేవుడు మానవుని ఎలా తయారు చేశారంటే చాలా చక్కగా, లోపం లేకుండా, పాపం లేకుండా, తేడా లేకుండా, వ్యతిరేక అర్థాలు రాకుండా దేవుడు ఎలాగో మంచివాడో తాను సృష్టించిన మానవుని కూడా అలాగే మంచివారిగా సృష్టించాడు. అయితే మానవుడు ఏం చేశాడంటే రాను రాను తంత్రాలను కలపగించుకొని తంత్రగొట్టిగా మారి తంత్రగొట్టి అయిన సాతాను చేతిలో పడి దేవుని చేత బైబిల్లో ఒక మాట రాయించే పరిస్థితికి తెచ్చిపెట్టాడు. అదేంటంటే రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట రాయబడినది. చూడండి, ఏ మాట అయితే రాయకూడవలసినదో అదే మాటను రాయవలసిన ఆవశ్యకత మనుష్యుని ద్వారా దేవునికి కల్పించాడు. అదేంటంటే ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 8 verse 44. 8:46. పాపము చేయని వాడు ఒక్కడు లేడు. ఒక్కొక్కరు మాత్రమే ఒక్కొక్కరు చదివి ఆగిపోయింది. జాగ్రత్తగా వినండి. ఏమి రాయబడింది? పాపము చేయని వాడు ఒక్కడ కూడా లేడంట. పాపం చేయకుండా ఉండండి అయ్యా, పరిశుద్ధంగా ఉండండి అంటే, అందుకే బైబిల్లో దేవుడు 2 జంతువులను ఉదాహరణ చెప్తా ఉంటాడు ఎప్పుడు. 2 జంతువులు. ఏమిటా జంతువు అంటే ఒకటేమో కుక్క, ఒకటేమో పంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కుక్కల గురించి పందిని గురించి స్పష్టంగా రాసిన మాట ఏంటంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగబడిన పంది బురదలో దొర్లులను సామెత వీరికి సరిపోయాను. జాగ్రత్త. కుక్క ఏం చేస్తుంది? కుక్కకున్న అలవాటు ఏంటంటే ఈవెన్ దమ్ బిర్యానీ పెట్టు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వాట్ ఎవర్ బిర్యానీ యూ హ్యావ్ టు అప్లై ఆర్ టు ఆఫర్. అదేం చేస్తుందంటే చకచకా తింటది, చకచకా నవిలి మింగేస్తున్నట్టుగా మింగేస్తుంది, కానీ క్షణాల్లో కక్కేస్తుంది. కక్కేసిన కుక్కకున్న లక్షణం ఏంటంటే కక్కినా ఆ అన్నాన్ని మరలా చకచక నాకేస్తుంది. దట్ ఈజ్ కుక్క. కుక్కకున్న లక్షణం ఏంటంటే కక్కిన దాన్ని నాకటం. 2, కడుగబడిన పందికి స్నానము చేయించి చక్కని వస్త్రాలు ధరించి మెడలో హారం పెట్టి ఓహో పంది అంటే అది కొద్ది క్షణాలకు ఏం కోరుకుంటుందంట? నేను త్వరగా బురదలోకి వెళ్ళాలి, బురదలో అయితేనే నాకు బాగుంటుందని బురదలో తొర్లిద్దంట. అది పంది. మరి మానవుడు నేను ముందే చెప్పా కదా, మానవుడి దినాలైతే కుక్క కాదు, నక్క కాదు, పంది కాదు, ఇంకేమీ కాదు. మానవుడే. ఇంకొక మాట చెప్పిన, మానవుడు ఎవరు? దేవుని పోలిక. చప్పటి కూడా దేవునికి స్తోత్రం చేయండి. దేవుని పోలిక అయినప్పుడు దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఇప్పుడు మానవుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కానీ అలా కొంతమంది ఎందుకో కుక్క బుద్ధి బాధించుకోవట్లా, కొంతమంది ఎందుకో పంది లాంటి స్వభావాన్ని. అంటే ఏంటి? వెళ్ళొద్దయ్యా, టౌన్ పక్కకి వెళ్ళొద్దయ్యా. కాదు, వెళ్ళేదే నా డబ్బు, నేనెళ్తే నీకేంటి అయ్యా, అలా గోడ వైపు చూడగాకయ్యా, ఓయా ఆ సకిలింపులు మానుకో, ఆ పక్క వైపు చూడకుండా ఉంటాను. కళ్ళు ఇచ్చింది దేనికి? చూడటానికి. ఇలా చూసి ఇలా చేసి ఇలా అనకూడదు అని ఏమైందంటే మానవుడు పాపములో పడిపోయేసరికి బైబులే అంటుంది పాపము చేయని వాడు ఒక్కడు లేడు. అలాగే పౌలు గారు అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, 3వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నాడు అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటున్నాడు. అలాగే జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ మరలా ఏం చెప్తుందంటే ఒక్కడు కూడా మంచోడు లేడు. ఇలా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే దేవుడు మంచోడు, దేవుని చేత చేయబడిన సృష్టిలో ఉన్న మానవుడు మంచోడు. కానీ వాడు పెరిగి పెద్దోడైనప్పుడు ఏమయ్యాడంటే తన సొంత ప్రయత్నం మీద సాగిపోతూ అలా ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నారు. అందుకు దేవుడు ఇది గుర్తెరిగి ఒక మాట రాస్తున్నాడు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధులైన దావీదు గారు రచించిన కీర్తనలలో నుండి 32వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. చూడాలి. 32వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. 32వ కీర్తన 8వ వచనము.
నీకు ఉపదేశము చేసేదను. 32:8 ఒకలే. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందును. ఇవాళ మనుషుడికి వచ్చిన ఆవశ్యకత ఏంటో తెలుసా? అందుకే నేను ఈ వాక్యానికి పెడుతున్న సబ్జెక్ట్ ఏంటో తెలుసా? కప్పుకుంటావా ఒప్పుకుంటావా? ఇది చివరి గడియ. కప్పుకుంటే లాభమా నష్టమా, ఒప్పుకుంటే లాభమా నష్టమా నీకు అర్థం అవటానికి మా ఇంట్లో జాగ్రత్తగా వినండి, దయచేసి వినండి. ఒకప్పుడు కుక్కల గురించి మాట్లాడటానికి ఇవాళ మనం కుక్కలం కాదు. పంది గురించి మాట్లాడటానికి పందులు అంటే మీరు ఒప్పుకోరు. కానీ ఒకవేళ ఈ మాటలు విన్న తర్వాత నువ్వు అక్కడున్నావో ఇక్కడున్నావో నీకు తేలకపోతే నువ్వు ఖచ్చితంగా పందివే కుక్కవే. నేను అంటాం కాదు, నువ్వు నిరూపించిన వాడు అవుతావు కనుక జాగ్రత్త. ట్రై టు పే అటెన్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మచ్ మోర్ డెలిజెంట్లీ. చాలా జాగ్రత్తగా వినండి. ఏం చేయాలి? కప్పుకుంటావా ఒప్పుకుంటావా? ఏంటది? కప్పుకునేదేంటి? తప్పిదములు. ఒప్పుకోవాల్సిందేంటి? పాపములు. ఇలా చాలా మంది చెయ్యరాని చేయటం, కప్పేసుకోవటం. మొన్న వచ్చావా? వచ్చారు కదండి. ఇంకా ఎన్ని రకాలైన మాటలు మాట్లాడుతున్నా. నేను ప్రేమతో చెప్తున్నా, నన్ను నువ్వు దబాయించవచ్చు, నా మీదకు నువ్వు రావచ్చేమో, కానీ దేవునికి తెలియదా? దేవునికి తెలిసిన తర్వాత నువ్వు కప్పుకుంటే, కప్పుకున్న వాళ్ళని నేను మీ ముందుకు తేబోతున్నా, ఒప్పుకున్న వాళ్ళని కూడా మీ ముందుకు తేబోతున్నా. ఇప్పుడు నువ్వు విన్న తర్వాత కప్పుకునే బ్యాచీలో ఉన్నావా ఒప్పుకునే బ్యాచీలో ఉన్నావో నువ్వు నిర్ధారణ చేసుకొని ఇంటికి వెళ్ళు. నాయన వింటున్నావు కదా? ఈ మాట వినండి. మొదటగా కప్పుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నారు. చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనము తదుపరి 13వ వచనములో ఒక జంటను మీ ఎదురు తెస్తున్నా. చదవని వారు చదవండి. 3వ అధ్యాయము 12 తర్వాత 13. మీరు కూర్చుని. అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తిండివా? ఈ మాట జాగ్రత్త వినండి. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే. జాగ్రత్త. ఎలా ఉంది ఆ మాట? తిన్నావా? స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్. తిన్నాను. ఉన్నారా? ఉన్నావా? ఉన్నాను. వచ్చావా? వచ్చాను. తెచ్చావా? తెచ్చాను. తెద్దాం అనుకున్నాను కానీ, చిల్లర తెద్దాం అనుకున్నాను కానీ, క్వాలిటీకి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళేలోపు ఎవడు అడిగాడు ఆ మాట నీకు? తెచ్చావా? ఇచ్చావా? వచ్చావా అని స్వయంగా మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ చేతులు మీరు మామి కదా, జాగ్రత్తగా వినాలి. దేవుని ప్రియ బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తా ఉంటే దేవుడు అంటున్నాడు ఆదాముతో, ఆదామా ఈ పండు తిన్నావా? ఏం చెప్పాలి? తిన్నాను అనాలి. కానీ మెలికతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు నాకు ఇచ్చిన స్త్రీ అంటే ఆమిస్తే తిన్నానే తప్ప నేను తినలా. అంటే ఇది దొంగ తిరుగులా? ఒప్పుకోవటమా కప్పుకోవటమా? చెప్పండి, నోరు తెరవండి. ఒప్పుకోవటమా కప్పుకోవటమా? దానికి ఇంకొక 150 ఎత్తు చదివిందా దాని పక్కన 13వ వచనంలో. స్త్రీలు మామూలు స్త్రీలు కాదంట, అక్కడ నుండి మొదలైంది. 13. అప్పుడు స్త్రీతో నీవు చేసినది ఏమిటి అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినది. ఇంకా తెలియగలదేమో కదా. ఓ స్త్రీ, ఓ హవ్వా, ఓ ఆదాము భార్య, నీవు ఆ పండు తిన్నావా? ఆదామును అడిగిందలే, హవ్వను అడుగుతున్నదే. ఆదాము అంటున్నాడు ఈ స్త్రీ నాకు ఇస్తే తిన్నాను. ఆమె ఏమంటుంది? సర్పము నన్ను మోసపుచ్చితే తిన్నాను. అంటే నేను తింటాం కాదు, నన్ను ప్రేరేపిస్తే తింది. ఇప్పుడు ప్రేరేపిస్తే నాయన పోలీసులు వచ్చి చొక్కా పట్టుకున్నారంట. ఎవరి చొక్కా? పేకాట ఆడుతున్న వాడి దగ్గర నుంచున్న వాడి చొక్కా పట్టుకున్నారంట. అది తొందరపడు, రేపు ఉంటుంది, తొందరపడుతున్నావు. పైన చొక్కా పట్టుకున్నవాడు తెలివిగా కింద కూడా పట్టుకున్నాడంట. చెప్పు. తమ్ముడు ఒకటి అన్నా అనుకోండి, అయితే ఆడేవాళ్ళు ఒకడు చూసేవాళ్ళు ఒకడు అనుకోండి. పని
ఇప్పుడు జాగ్రత్తగా అంటే ఇద్దరిని స్టేషన్కి తీసుకెళ్లాడంట. ఇద్దరు స్టేషన్ తీసుకెళ్తే ఒకడు అంటున్నాడంట, నేను ఆడలేదండి, నేను చూశానంట అంటున్నాడంట. ఈయన ఏమన్నా అంటే నేను ఆడాను అన్నమాట. మరి ఆడవాడిని ఎందుకు తెచ్చాడు? ఆడువాడెంతో చూసువాడు కూడా అంతే. ఇప్పుడు ఆదాము దగ్గరికి వెళ్దాం. నేను తినలేదు, స్త్రీ నాకు ఇస్తే తిన్నావా? తర్వాత స్త్రీ అంటుంది, నేను కాదు, సర్పం నన్ను మోసకొచ్చింది. కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నేనంటున్నాను, దేవుడి దగ్గర కప్పుకునేది ఏంటి? మనుషుల దగ్గర కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈసారి కాదు ఇంకోసారి దొరుకుతావు, దొరకకుండా ఏడవవు. కానీ దేవుడి దగ్గరకు వస్తే అదే మంచి అవకాశం అని ఒప్పుకో, ధన్యురాలు అవుతావు. అంతేగాని దానికి మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటే దేవుడు ఏమన్నా తెలివి లేనోడు అనుకున్నావా? ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలుసు, నువ్వు తిన్నావు కనుకనే తిన్నావా అని అడిగాడు. తిన్నావు కనుక నువ్వేమి అమ్మో ఇది తెలిసింది కావాలి బాబు అని ఒప్పుకోరాదు. కానీ కప్పుకుంటుంది ఎలా? మొదట ఆయన అంటున్నాడు, నేను కాదయ్యా, నీవు నాకు ఇచ్చిన భార్య. ఈయన అంటుంది, నేను కాదు, ఆ సర్పము. అబ్బా ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనంలోకి వెళ్తే మరి ఒక క్యాండిడేట్ మనకు అక్కడ తారసపడతాడు. మన అంశం ఏంటి? కప్పుకోక ఒప్పుకో. రాజులు 2వ గ్రంథము 5:25. అతను లోపలికి పోయి తన యజమానుని ముందు నిలవగా ఎలీషా వారిని చూచి, గేహాజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎక్కడికి పోలేదు. మరి పాస్టర్ గారు పిచ్చోడా? అడిగిన ప్రవక్తకి తెలియదా? జాగ్రత్త, ఈ వాక్యం ఎంత ప్రాముఖ్యమో చూడు. గెహజీ ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోలేదు, ఆయనకు అనవసరమైన అక్కడ ఒక వింత. ఒకరోజు యేసుక్రీస్తు వారు కొన్ని వేల మందితో తోసుకొని పోతుంటే ఎవరు ఆయనను తాకినందుకు ఆయన పట్టు విడక ఎవరు తాకారు అని పట్టుబట్టి అడుగుతున్నాడు. శిష్యులు అంటారు, ప్రభువా 1000 మంది 100 మంది తోసుకుంటున్నారు, నేను నీకు తగులుతున్నా, యాకోబు తగులుతున్నాడు, యోహాను తగులుతున్నాడు, నేను తగులుతున్నా మావులే కదా ప్రభు, నువ్వు మాకు తగులుతున్నావు, అయినా ఎవరో ముట్టారంటావు ఏంటంటే, కాదు ఎవరో ముట్టారు, శక్తి నాలో నుండి వెళ్ళిందని ఎలాగైతే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ నీకు బయటికి తెచ్చాడో అలాగే ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా అంటున్నాడు, గెహజీ నువ్వెక్కడ నుండి వచ్చితివి? దానికి గెహజీ అని చెప్పాలా? అమ్మో మా గురువు గారికి తెలిసిపోయిందేమో. బయటికి వెళ్ళటం, ఆ రథం మీద ఉన్న మనిషిని కలుసుకోవటం, ఆయన దగ్గర 4 జతలు బట్టలు తేటం, వెండి మూట కట్టుకొని తేటం, మొచ్చు మీద పెట్టడం, ఇవన్నీ చూసాడేమో అని ఏం చేయాలా? చూసిన వాడు అయ్యా వెళ్ళానయ్యా, కానీ ఏమంటున్నాడు, నీ దాసుడనైన నేను ఎక్కడికి పోలేదు. ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడా? ఏ బ్యాచ్ ఇక్కడ? జాగ్రత్త. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ నోట్లో ఇంకా శుద్ధ అబద్ధాలు వస్తే నువ్వు కప్పుకునే బ్యాచ్. కప్పుకుంటే నీకు ఊడింది. అందుకే మూట మోసుకొచ్చినప్పుడు చేతులు ఇలా ఉన్నాయి, మూట మొచ్చి మీద పెట్టినప్పుడు చేతులు ఇలా ఉన్నాయి, మూట దించి కిందకు వచ్చిన తర్వాత చేతులు ఏంటివి? కుష్టి వ్యాధిగ్రస్తులు. ఎందుకు? దైవ సేవకుడు అడిగినప్పుడు ఆయన ఎవరో నీకు తెలియదా, నువ్వు పైగా ఆయన దగ్గర ఎన్నాళ్ళ నుంచే శిష్యరకం చేస్తున్నప్పుడు ఇస్కరియోతు యోధాకు అర్థం అవ్వాలా, డబ్బు సంచి నాకెందుకు ఇచ్చాడు, నా ద్వారా ఎందుకు ఖర్చు పెడుతున్నాడని ఆలోచన చేయాలా. అప్పుడు దాంట్లో వేసింది లేపాలా. లేపినందుకు ఏమైంది? గురువు గారి కన్నా ముందే చచ్చిపోయాడు. నీ జీవితంలో ఒప్పుకుంటే ధన్యుడు, కప్పుకుంటే దరిద్రుడు. కనుక ఇద్దరిని మనం చూసాం. గెహాజీ కప్పుకోవటానికి ప్రయత్నం చేశాడు, ఏమైపోయాడు? చరిత్రలో కనబడకుండా పోయాడు. అలాగే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చదివి ఇంతవరకు దాన్ని సమాప్తం చేసి సెకండ్ పార్ట్ కి వెళ్దాం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే, అందుకు సౌలు అమాలేకీయుల వద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి నీ దేవుడైన యెహోవాకు జనులు వీటిని గొర్రెలను ఎడ్లను మంచి వాటిని జాగ్రత్త. ఏంటి సందర్భం?
15వ అధ్యాయం 3వ వచనంలో దేవుడైన యెహోవా రాజైన సౌలుకు కళాఖండిగా చెప్పింది ఏంటంటే, నువ్వు పోయి అమాలేకీయులను కలిగిన వాటిని, పశువులనేమి, గొర్రెలనేమి, గాద్రవులనేమి, ఒంటెలనేమి, అలాగే రాజునేమి, మనుషులేమి మొత్తము కడగా నిర్మూలన చేసి రా. కానీ ఈ మాట విన్నాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత విన్నట్టుగానే ఉన్నాడు. చేయాల్సింది చేశాడు. ఇంకా తాను సొంత పెత్తనాన్ని చేసి కొన్నిటినేమో మంచిగా ఉన్న వాటిని పక్కన పెట్టాడంట. రోగపీడితులైన వాటిని చంపేసి ఇక్కడికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చానని చెప్పుకుంటూ ఉండగా ఆ రాత్రే సమూయేలు గారికి ఒక దర్శనంలో, నా కుమారుడు నా మాట సరిగా వినలేదు, వెళ్ళంటే వచ్చిన తర్వాత సమూయేలు గారు అడుగుతున్నాడు, సౌలు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చావా? నెరవేర్చాను అంటున్నా అంట. అప్పుడు ఆయన అంటున్నాడైతే, అలాగైతే ఆ రంకెలేంటి, ఆ అరుపులేంటి, ఆ గొర్రెలు ఎవరై, ఆ కట్టేసినవేంటి, ఏంటి అన్నీ? అప్పుడు ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు బలివ్వటానికి జనులు ఉండనిచ్చారు. సర్పము, చెప్పాలా, అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఎక్కుతుంది. సర్పము మోసపుచ్చింది. నువ్వు తిన్నదా? తిన్నా, కానీ సర్పం ఇస్తే తిన్నా. ఇక్కడ ఈయన అంటున్నాడు, నువ్వు దేనికి ఉంచావంటే దేవుడికి బలి ఇవ్వటానికి. మరి దేవుడు ఏమన్నాడు? మొత్తాన్ని నిర్మూలన చేశారు. అంటే సౌలు రాజు కప్పుకుంటున్నాడా, ఒప్పుకుంటున్నాడా? అర్థమైందా? అర్థమవుతుందా వాక్యము? మీ జీవితంలో రోజు లేచిన కానించి ఇదే చేస్తున్నారు. కప్పుకోవడం అంటే దుప్పటి కాదు, కప్పుకోవడం అంటే దోషాలు. చూస్తానికి భలే చక్కగా అందంగా ఉంటారు. పొట్ట నిండా ఇంత ఉంటదంట ఒకళ్ళకి, ఒక్కొక్కరికి ఇంత ఉంటదంట, ఒక్కొక్కరికి ఇంత ఉంటదంట. ఏంటది? కుళ్ళు, కల్మషం, కక్ష, కార్పణ్యం, ద్వేషం, ఇవన్నీ నేను చెప్తున్నా. ఒప్పుకోకుండా తదుపరి జరగబోతున్న బల్లారాధనలో పొరపాటు కూడా చేయగాక స్మాష్ అయిపోతాం. అందుకే ఇలా వాక్యం ఎందుకు తెలుసా? బల్లారాధనలో పాల్గొనబోతున్న ముందు ఒప్పుకొని విడిచిపెడితేనే నువ్వు ఆ పని చేస్తే ధన్యుడు. లేదంటే లేని రోగాన్ని అడ్డు పెట్టుకొని ఇంటికి వెళ్తావు. అందుకే గెహజీ వచ్చేటప్పుడు సంతోషంగా తెచ్చుకున్నాడు. 4 జతలు బట్టలు వేసుకోవచ్చు, ఆనందపడ్డాడు. ఇంటికి వెళ్తా పాపులము మేము అని పాట పాడుకుంటా వెళుతున్నాడు. ఎందుకంటే దౌర్భాగ్యం. గురువు గారికి ఉన్న విద్యలన్నీ శిష్యుడికి రావాలా, కానీ ఏమొచ్చింది? కుష్టి వ్యాధి వచ్చింది. కారణం అబద్ధం. పొట్ట నిండా లేనిపోని ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ కూడా సౌలుని అంటున్నాడు, నువ్వు వెళ్ళి మొత్తాన్ని చంపేశావా అంటే, అయ్యా కొన్ని దేవుడికి బలియటం కోసం ఉంచాము, మిగతా వాటిని చంపాము. అదే నా జవాబు. దేవుడి కోసం ఉంచమంటే దేవుడే ఉంచమంటాడుగా. దేవుడికి బలి ఇవ్వాలంటే కొన్ని మంచి వాటి నుంచి దేవుడికి బలి ఇవ్వాలంటాడుగా. అయినా దేవుడు చేతగాని వాడు కాదు, వాటిలోంచి తీసుకురాడు. ఇక్కడ సౌలు కూడా ఏం చేస్తున్నాడు? ఒప్పుకోక కప్పుకుంటున్నాడు. ఇక ఒప్పుకునే బ్యాచ్ని చూద్దాం. చకచక బైబిల్ చేతిలో పెట్టుకొని కొద్దిసేపు ఆ మాటలు కూడా విని వాక్యాన్ని ముగిద్దాం. మన అంశం ఏంటి చెప్పండి? కప్పుకోక ఒప్పుకో. కప్పుకున్న వారు 3, ఇంకా కొంతమంది ఉన్నారు, తేలారు. ఇప్పుడు ఒప్పుకున్న వారి జాబితాలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో చూద్దాం. ఇందాక కప్పుకున్న జాబితాలో ఉన్నావా లేదో చూసుకోవాలి. అర్థమైతే ఇప్పుడు ఒప్పుకున్న జాబితాలో ఉన్నావో లేదో చూసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఒక మాటను చదువుదాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనానికి రండి. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 7 verse 20. 20. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది. చప్పటి కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. ఉన్నారా ఇక్కడ? ఒప్పుకుంటారా ఎవరైనా? నేను ఈ వారం అంతట్లో ఘోరమైన పాపాలు చేశానని ఒప్పుకునేవారు ఉన్నారా? ఒప్పుకుంటే నువ్వు చాలా ధన్యుడవే. నేను చెప్తున్నాను, నీకేం తెలుసా పాస్టర్ గారు? నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చి ఏం చేశాను నీకేం తెలుసు? మన అమెరికాలో ఉండి వచ్చాను నీకేం తెలుసు? మన బొంబాయి, చెన్నైలో వెళ్ళాను నీకేం తెలుసు? అసలు ఎవరికి ఇక్కడ తెలియదు, ఎవరికి ఇక్కడ తెలియదని ఒకవేళ నువ్వు అనుకుంటే, దేవుడు అక్కడ ఉన్నవాడు ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడు ఎక్కడైనా ఉన్నాడు. నేను అంటున్నానా? కప్పుకుంటావా, ఒప్పుకుంటావా? ఇప్పుడు నిర్ణయించుకో. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు అన్నాడు, అయ్యా దోపుడు సొమ్ములో ఏది తెచ్చుకోగాకండి, దయచేసి వాళ్ళ సొమ్ము ఏమి తెచ్చుకోవద్దంటే జనాలందరూ ఏమీ తెచ్చుకోకుండా సాగారట. కానీ ఆకాను అని ఆయన ఏం చేశాడు? చక్కని వస్త్రం, తళతళలాడుతున్న ఒక షీనారు వస్త్రం, అంటే ఖరీదైన
కాస్ట్లీ వస్త్రం ఒకటి దొరికితే ఆ బట్ట తెచ్చుకున్నారంట. వస్తూ మళ్ళీ రెండో చేయి ఖాళీ ఎందుకని ఒక బంగారపు కమ్మె తెచ్చుకున్నాడంట. తెచ్చుకున్నవాడు మరి జోషువ గారికి చెప్పాడా, అయ్యా యెహోషువ పొరపాటు అయిపోయింది అంట్లా త్రాచాడంట. అంతేగా ఏం చేస్తారు తప్పు చేసిన వాళ్ళు. అందుకే ఇలా ప్రాముఖ్యత ఏంటో తెలుసా, నువ్వు దైవారాధనకు వచ్చిన తర్వాత కూడా నీ నోట్లో నుంచి ఆ తప్పు ఏంటో ఇప్పుడు ఒప్పుకోకపోతే తిప్పలు తప్పవు. చూడండి, హాయి మీదకి యుద్ధానికి వెళ్తే అక్కడ యెహోషువ గారి జనులు తుక్కుగా ఓడిపోయి పడిపోయి చచ్చిపోయి పరుగులు వేస్తా ఉంటే దేవుడు అంటున్నాడంట, మీలో ఒకడు తప్పు చేశాడు, వాడి తప్పు ఏంటో బయటికి తీసుకొచ్చి ఒప్పుకుంటే తప్ప నేను మీ పక్షాన ఉండబోతే అప్పుడు చీట్లు వేశారంట. వాళ్ళ మీద, ఈయన మీద, ఆయన మీద వస్తే చివరికి ఆకాను మీద వచ్చిందంట. ఆకాన్ని అడుగుతుంటే అప్పుడు అతను అన్నాడు, ఏమని, యెహోషువ నేను పాపము చేసినది నిజము, దేవునికి స్తోత్రం. ఒప్పుకుంటావా? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాము. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదామా? అప్పుడు చదవని వారు చదవండి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే. చాలు. ఏంటి బ్రతిమలాడుతున్నాడు? ఎవరు? ఏంటి? బలాఢ్యుడైన సంసోను. చూడండి, చదవటం అయిపోయిందిగా, చదివే వరకే కింద, చదవటం అయిపోయిన తర్వాత నా వైపు చూడాలన్నమాట. జాగ్రత్తగా వినండి. సంసోను ఏడుస్తున్నాడు, సంసోను కేకలు వేస్తున్నాడు, సంసోను పెడబొబ్బులు పెడుతున్నాడు. సంసోను, దేవా అయ్యో ఈ ఒక్కసారి అదేంటి 1000 మంది సర్దారులను పచ్చి గాడిద దవడ ఎముకతో చంపినప్పుడు నేను లేనా? ఫిలిష్తీయులు నీ మీదకి వచ్చినప్పుడు ఫిలిష్తీయులేనా? ఒక ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు ఆ ఇంటి ఆ దర్వాజా అడ్డ కమ్మెలతో సహా ఓడుకొని భుజాల మీద పెట్టుకుని ఇసిరేసినప్పుడు లేనా? మరి ఇప్పుడేంటి ఏడుస్తా ఈ ఒక్కసారే అంటున్నాడు. అంటే చెయ్యకూడని పాపం చేశాడు, అమ్మకూడని ఆమెకు అమ్ముడు పోయాడు. ఎక్కడ రహస్యం ఉందో ఈ జుట్టులో ఉన్న రహస్యాన్ని చెప్పేశాడు. ఏం తాగకూడదు ఆ ద్రాక్ష రసం తాగాడు. ఎక్కడైతే ఆ మంగళ కత్తి అనగా క్షౌరము చేయించడానికి లేదో ఆ కత్తితో గుండు చేయించేశాడంట. బలము ఉడిగిన వాడై, గుండోడై, ఆ కళ్ళు పోయిన వాడై ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ, అయ్యా నా పాపం క్షమించు, నా ద్రోహం క్షమించు ఒక్కసారి అని చెప్పి తన తప్పులు ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. నేను అంటున్నాను, ఎందుకు ఇన్ని తిప్పలు వచ్చినాయి? ఎందుకు ఇప్పుడు నోరు తెలిసి ఇప్పుడు ఒప్పుకుంటున్నావు? నీకు తెలివి లేదా? తెలివిలా వ్యామోహం. కొంతమంది ఉన్నారు ఇక్కడ, వింటున్నారా? చక్కని భార్యనిస్తే మరి ఎందుకో లేనిపోయిన చూపు అంతటే ఉండదంట. ఉన్నారా అట్లాంటి? చక్కని భర్తనిస్తే ఈ చూపులు వేసిన కానికి ప్రహరీ గోడ మీద చక్కగా చూస్తా ఉంటారా? జాగ్రత్త, దేవుడు నిన్ను చూస్తానే ఉన్నాడు. నీ యజమానుకు నువ్వు నమ్మకంగా ఉండకపోతే ఒకరోజు తిప్పలు తప్పావు. నీ యజమానురాలకు నువ్వు నమ్మకంగా ఉండ అపరంగా చిచ్చు పెట్టి ఎగవేషాలు వేసి ఇంకొక వ్యవహారం చేస్తే ఒకరోజు దొరుకుతావు. దొరికిన రోజు బజారు పాలవుతావు. ఇక్కడ సంసోను దొరికాడు. దొరికినప్పుడు వేడుకుంటున్నాడు, కానీ తప్పేనా? చెప్పండి. పాపం వల్ల వచ్చి జీతము మరణము గనక ఆ మరణము నుండి తప్పించుకోవాలి. అయితే పాపాన్ని ఒప్పుకున్నాడు గనక దేవుడంట ఆ సంసోనికి శక్తినిస్తే ఎనలేని శక్తి చివరిసారికి వస్తే ఒక్క రోజులో 3000 మందిని చంపి నిద్రించాడు. అంటే చావు ఖాయం. నేను అంటున్నాను, దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథం పెట్టుకుంటున్నావు, బాప్తీసం కూడా తీసుకున్నావు, అయినా మరెందుకు అడ్డు తిప్పుతావు? అయినా ఎందుకు పొరుగోడు అంటే అంత ఆశ? పొరుగోడు బావి నీళ్ళు అంటే అంత ఆశ? దెబ్బతింటావు. దేవుడేం తక్కువడు కాదు. నీకేదో ఇవాళ శక్తి ఉందని చేస్తే ఒక రోజు నీకు ఆ శక్తి ఏంటో చూపిస్తాడు. సంసోను ఒకప్పుడు 1000 మందిని చంపాడంట. ఇప్పుడు 2 కళ్ళు లేని గుడ్డోడు అయిపోయాడంట. శక్తి ఎప్పుడు పోద్ది? తప్పు చేస్తే, పాపం చేస్తే, పొరుగోడు ఎదవేశాలు వేస్తే, నీకున్నదాన్ని సరిగా వినియోగించుకోకుండా అటు ఇటు చూస్తూ ఆయేసాలు వేస్తూ నీకు శక్తి ఉందనో డబ్బు ఉందనో పిచ్చేసాలు వేస్తే ఒకరోజు పుచ్చిపోవడం ఖాయం.
ఇంకొక మాట చెప్తా కావాలంటే చూడండి, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయము చివరి మాట సెలవు తీసుకుందాం. 12 సమూయేలు గారు రాసిన, అయితే సమూయేలు 2వ గ్రంథం 12:13. నేను పాపము చేసితునని దావీదు నాతానుతో అనగా, దేవునికి స్తోత్రం. ఎవరు ఏంటి? రాజైన దావీదు ఏమంటున్నాడు? నేను పాపము చేస్తున్నా. జాగ్రత్తగా వినాలా. చూపుల్లో ఎంత ఘోరం జరిగిందో ఒకసారి దావీదు గారిని అడుగు. కళ్ళు ఇచ్చింది చూడటానికి కాదా? కళ్ళు ఇచ్చింది ఎందుకు? కళ్ళు మూసుకోవటానికి కానీ మేధాశక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. కళ్ళు ఇచ్చింది చూడటానికి కాదంట్లా. ఏం చూస్తున్నావు? యుద్ధమందు నేను మిద్దె మీద నిలాచి చూడరాని దృశ్యం కనులగాంచినాను. అంటే ఏదైనా చూస్తావా? సెల్ ఫోన్ ఉందగా ఏదైనా చూస్తావా? టీవీ ఉందగా ఏదైనా చూస్తావా? ఒకవేళ చూడాలనుకుంటే నిన్న ఆయన చూస్తున్నాడు. నువ్వు చూసేదానికి అద్దు వైపు లేకపోవచ్చేమో, నిన్న ఆయన చూస్తున్నాడు. అందుకే దావీదు గారిలో నీతి నిజాయితీ గలవాడని ఆయన చేతే సాక్ష్యం పొందాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను పాపము చేసి తిని. ఎందుకంత దురావస్థ వచ్చింది? ఎందుకు అలా ఒప్పుకుంటున్నాడు? ఒప్పుకోవటం ఒక ధన్యత అయితే అసలు ఎందుకు అలా వచ్చింది? నీ జీవితంలో కూడా మరలా ప్రేమతో చెప్తున్నా, చర్చికి వచ్చి కూడా బాప్తీసం పొంది కూడా ప్రభువుని నమ్ముకొని కూడా మీరు చేసే, ఒకవేళ పాస్టర్ గారు ఏమంటలేదు అనుకుంటున్నారా? ఓకే, పాస్టర్ గారు ఏమంటాడు? మీరు మానుతారని భయం లోపల అందరికి అదే. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తారేమో, ఓయ్ ఇది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాం అనేది మన చేతిలో ఉంటుంది కదా. భార్యలకేమో ఒక ఉంటుంది, ఒక ధీమా ఉంటుంది, భర్తలకేమో ఒక ధీమా అన్నట్టుగా ఉంటదేమో. ఒకవేళ అనుకోవచ్చేమో. దేవుడు ఎవరు? సాక్ష్యం ఇచ్చింది సాక్షాత్తు దేవుడే దావీదు గారి గురించి. ఇప్పుడు దావీదు చేత ఒప్పింపజేస్తున్నవాడు కూడా దావీదు. అంటే పాపం చెయ్యలేదంటే ఆ వ్యవహారం వేరుగుండేది. చేశారని ఒప్పుకున్నప్పుడు కూడా తగిన శిక్ష ఆయన అనుభవించాడు. నేనంటున్నాను, నేను ఏది ఏమైనా చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువును నమ్ముకొని చర్చికి వచ్చి ఆయన బిడ్డగా మారిన తర్వాత నీ బ్రతుకు మారకపోతే ఇది చివరి టైం. బల్లారాధనలో పాల్గొనబోతూ రొట్టె విరుస్తూ కూడా తప్పు చేస్తూ, పాపమే, ఎక్కిలు వేసాలే, నవ్వటమే, సెల్ ఫోనే, సంభాషణే, సాంగత్యమే. ఆయనకి తెలియదా? నీకు తెలియదు. ఆయన తెలిస్తే ఆయనకి తెలియదా? కోటలో చేశాడు దావీదు గారు. పైకి ఎట్టలేదు చెప్పు. నువ్వు అనుకుంటావు మా ఇంట్లో చేశా, నువ్వు అనుకుంటావు మా రూములో చేశా. అక్కడ దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు కనుకనే దావీదు కోటలో చేస్తే తిరుగులేదని నువ్వు అనుకుంటే, కోటలో చేసిన దాన్ని బహిర్గతంగా చేస్తానంట. నువ్వు రహస్యంగా చేసావు. నీ కొడుకు ఎట్లా చేస్తాడు చెప్పంటావా? టెంట్ వేసి నీ సొంత భార్యను చెరుపుతాడు చూసుకొని చెప్తే వాళ్ళ అమ్మలను చెప్పాడంట. కారణం దావీదుకు బుద్ధి రావడానికి. జాగ్రత్త, దయచేసి మానుకోండి. బైబిల్ చేత్తో పట్టుకున్న తర్వాత తప్పు చేసేవారు ఎవరైనా ఉంటే, అట్లా ఇట్లా గడ్డి గాలం తింటున్న వాళ్ళు ఉంటే, నేను పలానా పేరు అని చెప్పలా, కానీ దేవుని దృష్టిలో దొరికిపోతే నీకు నష్టం. పైగా నువ్వేం చేయబోతున్నావు? ఇప్పుడు ఆయన శరీరాన్ని తినబోతున్నావు, ఆయన రక్తాన్ని త్రాగబోతున్నావు. ఈ టైంలో కూడా నీ ప్రవర్తన మార్చుకొని ఒప్పుకుంటావా, కప్పుకుంటావా? లేదా కప్పుకుంటావా, ఒప్పుకుంటావా? కప్పుకున్న వారు ఉన్నారు, ఒప్పుకున్న వారు ఉన్నారు. వింటున్న నువ్వు కప్పుకునేవాడివా, ఒప్పుకునేవాడివా? ఒప్పుకుంటే లాభమా, కప్పుకుంటే లాభమా? ఆలోచన చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి కప్పుకోక దేవుని దృష్టిలో డైరెక్ట్ గా ఆయనతో చెప్పి క్షమాపణ పొంది ఇంకెన్నడూ ఆ త్రోవలో పోగొన్నావా? బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. లేదంటే సాగినన్నాడు సాగిద్ది. తర్వాత 10 మందిలో సాతానే నిన్ను తీసుకొచ్చి చూడు ఆ ఇంట్లో ఉన్నారు చూడు అని తీసుకొచ్చి మీ నాన్న మీ ఆవిడ తీసుకొచ్చి చూపించిద్దంట. దేవుడి మాటలు మనకు ఒక దీవించను గాక.